వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వరద బాధితులను ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వరద సహాయక చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్ష. నిరంతరం ప్రజాసేవే కాదు, మీ ఆరోగ్యం జాగ్రత్త సార్. బివి రామ్. జలవనరుల పరిరక్షణకు కృషి చేద్దాం. సమస్త జీవరాశిని కాపాడుకోవలసిన బాధ్యత మానవాళిదే. విజయవాడ పరిసర ప్రాంతాల్లో భయంకరమైన పరిస్థితి ఉంది. బీజేపీ ఎంపీ. వరద బాధితులను ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన మంత్రి పార్థసారథి సహాయక చర్యలను, బాధితులకు సాయం అందిస్తున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, అటువంటి పరిస్థితుల్లో కూడా నష్టాన్ని ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించి ఎటువంటి ప్రాణ నష్టం లేకోకుండా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు రివ్యూస్ చేస్తూ అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని ఈ సహాయక కార్యక్రమాల్లో నడిపించిన విషయాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రాత్రింబోలు అనకుండా ప్రజలు కష్టపడకూడదు, ప్రజల్ని కష్టాల నుంచి బయటపడేయాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో జల దిగ్బంధనం జరిగిన విషయాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న చోట్ల కూడా అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ప్రభుత్వం దాదాపు 7,20,000 ఫుడ్ ప్యాకెట్స్ని నేరుగా ప్రతి ఇంటికి కూడా అందించాలనే లక్ష్యంతో పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వార్డుల్లో, ముంపు ప్రాంతాల్లో పర్యటింపచేసి అందించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదేవిధంగా త్రాగునీరు కూడా ప్రతి ఇంటికి, ఎందుకంటే దాదాపు 2-3 రోజుల నుంచి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి, మరి వాటర్ కనెక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి, కొన్ని చోట్ల విద్యుత్ సమస్య ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా మళ్ళీ చేయటం, మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందుకని మంచిని కూడా ఇవ్వటం జరిగింది. మరి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా దాదాపు 30-40 డ్రోన్స్ని వినియోగించి, డ్రోన్స్ ద్వారా మనకి తెలియని పరిస్థితుల్లో కూడా ప్రాంతాలకు కూడా డ్రోన్స్ని పంపించి అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడున్న పరిస్థితులను ఎస్టిమేట్ వేసుకుంటూ వారికి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా 55 టన్నుల ఆహార పదార్థాలు కానివ్వండి, నీరు కానివ్వండి, 6 హెలికాప్టర్ల ద్వారా మరి ఎక్కడికైతే వాహనాలు, బోట్స్ చేరుకోలేవో ఆ ప్రాంతాలకి ఫుడ్ని కూడా తరలించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. మరి డ్రోన్స్ ద్వారా, ఎందుకంటే 3 రోజుల నుంచి ఇళ్లలో బయటికి రాలేకుండా, అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే ఉందో కంటామినేటెడ్ వాటర్ ఇల్లు చుట్టూతా ఉండటం మూలంగా జ్వరాలు ప్రబలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల క్యాంపులు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 70 పునరావాస కేంద్రాల్లో 15,000 మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు. నిరంతర ప్రజాసేవే కాదు, మీ ఆరోగ్యం జాగ్రత్త సార్. తెలుగు ప్రజలకు మీ అవసరం ఎంతో ఉంది. ఒక ముఖ్యమంత్రి శ్రామికుడై శ్రమిస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదు. చేతనైతే సాయం చేయాలి తప్ప శవాలపై పేలాలు ఏరుకోవద్దని బివి రామ్ హితవు పలికారు. సెప్టెంబర్ 5ని టీజీసీ సందర్భంగా తెలుగు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో
ముగ్గురు గురువులకి సన్మానం చేయబోతున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు 136 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతమ్మ గారు 95 సంవత్సరాలు నేటికి కూడా మా సెంట్రల్ యూనివర్సిటీ టీచింగ్ చెప్తున్నారు. అలాంటి మహా వ్యక్తురాలకి నేను సన్మానం చేయబోతున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆమెకి రేపు రాష్ట్రపతి చేత పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ ఇప్పించాలనే సంకల్పంతో మేము మరి నిజంగా ఈ రోజు కూడా ఆమె టీచింగ్ చెప్తూ ఆమె తెలివి ప్రజలకి పంచిపెడతారు. చాలా గొప్ప విషయం. మరి అలాంటి వ్యక్తికి మేము సన్మానం చేయడానికి తెలుగుశక్తి గర్వంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో చూసాం, విజయవాడ గుంటూరులో వరదల వ్యవస్థలతో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. కానీ ప్రభుత్వం స్పందించి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడే ఉండి ఆర్నిస్ శ్రమిస్తూ ఆయన తన ఆరోగ్యం కూడా లక్ష్య చేయకుండా ఈరోజు ప్రజల కోసం కష్టపడుతున్నారు. కానీ దురదృష్టం వైసీపీ పార్టీ దీన్ని కూడా ఆరం చేస్తూ మాట్లాడుతూ నిజంగా ఆ పార్టీ అహంకారం పరాకాష్ఠను మనం చేస్తున్నాం. ఈరోజు వాళ్ళు చేయలేని పని చంద్రబాబు గారు పెద్ద కొడుకు పాత్రగా పోషించి ఈవేళ చేస్తుంటే భరించలేక ఓర్వలేక సహించలేక ఇంకా డ్రామాలు ఆడుతున్నారు జగన్మోహన్ సిగ్గు లేకుండా. మేము ఒకటే పిలిపిస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం చంద్రబాబు గారు తన ఆరోగ్య సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని ఇవాళ వైకాపాకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే మానవత కోణంతో వ్యవహరించమని కోరుతున్నాం. రేపు టీచర్స్ డే కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయమని చెప్పి కోరుతున్నాను. జై హింద్. విశాఖపట్నంలో టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ 136 జయంతి సందర్భంగా విశాఖపట్నం అంబికా శిఖరంలో గురువుల దినోత్సవం నిర్వహిస్తున్నాం. తెలుగుశక్తి ఆధ్వర్యంలో ముగ్గురు గురువులను సన్మానం చేయబోతున్నాం. అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతమ్మ గారు 95 సంవత్సరాల్లో కూడా ఈరోజు కూడా ఆమె సెంట్రల్ యూనివర్సిటీ టీచింగ్ చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తికి పద్మవిభూషణ్ పద్మశ్రీ రావాలని చెప్పి తెలుగుశక్తి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం కృష్ణా జిల్లా అటు గుంటూరు జిల్లాలో తుఫాను బీభత్సంలో ప్రజలు చాలా కష్టాల పాలవుతున్నారు. మరి ఇవాళ ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ ఉన్న వైసీపీ దాన్ని హేళంగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఆర్నిస్టులు నిద్ర లేకుండా శ్రమిస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డికి దయ జాలి లేకుండా ఈవేళ ప్రభుత్వంపైన ఇష్టం మాట్లాడుతున్నారు. తెలుగు శక్తి పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ఖండిస్తున్నాం. నీకు చేత కాదు, నీ 5 ఏళ్ళ పరిపాలన ఏం చేసి అడుగుతున్నాను. దాని సిగ్గు లేకుండా విదేశ పర్యటన కోసం వెళ్తున్నావు తప్ప ప్రజలు అల్లాడిపోతుంటే వాళ్ళు ఏం చేశారో అడుగుతున్నాను. ఏదో వచ్చి వాళ్ళు నేను అడిగో ప్రజలందరూ మాకు సాయం అందుతుందని చెప్పారు. ఇంకా నువ్వు సిగ్గు లేకుండా ఇవాళ ప్రజలు రెచ్చగొడుతున్నావు. వైకాపాని ఒకటే కోరుతున్నాను, వైకాపా నాయకులకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రవహించడం తప్ప ఏదో రాష్ట్రాన్ని అలకలోంచి అనుకుంటే మీరు తరం కాదు, ప్రజలు చెప్పుతో కొడతారు. అసలు చంద్రబాబు ఒకటే కోరుతున్నాం, సార్ ఇప్పటికైనా మీరు ఆరోగ్యం చూసుకొని కోరుతున్నాం. మీరు అహర్నిస్తూ శ్రమిస్తే రేపు మీ ఆరోగ్యం ఏమైతే ఈ రాష్ట్రానికి చాలా తీరని లోటు వస్తుంది. దయచేసి మీరు 24 గంటలకు శ్రమించుకోకుండా కనీసం ఒక 8 గంటలైనా గ్యాప్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటాను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చాలా అవసరం, తెలుగు జాతికి అవసరం. దానిలో దయచేసి మీరు అధికారులతో పనిచేయించడం తప్ప 24 అవర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు. ఏపీలో 3312 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు. ఏపీలో 3312 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు. అలాగే 1.69 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. 18,424 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన 233 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పవన్ వెల్లడించారు. వరదల కారణంగా మత్స్యకారులకు చెందిన సుమారు 60 పడవలు దెబ్బతిన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను.
ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన, ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి, ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్, సపోజ్ రోడ్లు తెగిపోయినాయి, గట్లు తెగిపోయినాయి, అలాగే రోడ్లు పాడైపోయినాయి. సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి. అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి. దీనికి దాదాపు ఒక 200 కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక 96 కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు. దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే, ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచి అడవిలో అయినా సరే ఇంచి కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్. అంటే గత వారం ఎట్లా ఉంది, పోయిన వారం ఎలా ఉంది, రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక వేసినా కానీ ఇట్ కెన్ బి సెన్స్డ్, ఇట్ విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్. చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి, ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇక్కడ వైలేషన్ జరిగింది. అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు మన ఒక డ్యామేజ్ జరుగుతుంది, దీన్ని అడ్రస్ చేస్తాం, దీన్ని బయటకు వస్తాం. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వల్లే జరిగిందని నేను మాట్లాడలా. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా, వాళ్ళు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు. దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాలా, లాకులు రిపేర్లు చేయాలా, కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు చేశారు. అలాగే మీరు మీరు వించా డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకి వెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా, లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, మీరు ఇక్కడ వరద వచ్చేస్తుంది మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా, అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్ వచ్చి, రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరినీ అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి ఇప్పుడు విపరీత నష్టంతో. సో ప్రతి పనికి అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా మీరు గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఎన్డీఆర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే పోలీసు, అలాగే మరి నిజంగా నిన్న జల వనరుల పరిరక్షణకు కృషి చేద్దాం. సమస్త జీవరాశిని కాపాడుకోవలసిన బాధ్యత మానవాళిదే. మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజించుదాం. ఏకో వైజాగ్ ను విజయవంతం చేద్దాం. జేవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ. జనవరుల పరిరక్షణకి కృషి చేద్దాం. మట్టితో చేసిన గణపతిని పూజించుకుందామని గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. బుధవారం ఉదయం ఎంబీపీ కాలనీలోని లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జీఎంబీసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఆదేశానుసారం ఎకో వైజాగ్లో భాగంగా నగరంలోని విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించబోతున్నామని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్తోనూ రసాయనాలతోనూ భారీ లోహాల
రంగులతో ఉన్న గణపతి బొమ్మలు వాడకం హానికరమని, మన వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు. వినాయక చవితికి మట్టి గణపతి ప్రతిమల్ని పూజించుకుందామని పిలుపునిచ్చారు. పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందుమాలిని, ఉపాధ్యాయులు జి ప్రశాంతి, సిహెచ్ రేవతి, ఎం తులసి, ఎస్ కావ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ కోఆర్డినేటర్లు జనపరెడ్డి రవితేజ, ఐ కృష్ణకుమారి, జేఎన్ మురళి తదితరులు పాల్గొన్నారు. Morning, my name is Adya from class 6 of Little Angel School. I have participated in eco-friendly Ganesha idol making. It's nice to make things out of eco-friendly materials. I enjoyed it a lot and నేను లిటిల్ ఏంజల్ స్కూల్ నుంచి 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్ మట్టి వినాయకుడు అనే ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడు అనే కాంపిటీషన్ కండక్ట్ చేసింది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే బయటన ప్లాస్టిక్ కాకుండా వెయిట్ మెటల్స్ కాకుండా ఇంకా నుంచి ఈజీగా మనం మట్టితోనో లేదంటే బియ్యం పిండితోనో చేసుకోవచ్చు. నా పేరు వల్లభ, నేను లిటిల్ ఏంజల్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ ఈరోజు మట్టి అది తీసుకొచ్చి ఎకో ఫ్రెండ్లీ గణేష మేకింగ్ కాంపిటీషన్ పెట్టింది. దానివల్ల మాకు ఎంతో ప్రోత్సాహన అది కూడా మా టీచర్ వాళ్ళు చేశారు. మేము గణేషులు కూడా తయారు చేసాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ప్లాస్టిక్తో కానీ మెటల్స్తో కానీ తయారు చేసిన గణేషులు ఎన్వైర్న్మెంట్ని, ఇంకా మన చుట్టూ ఉన్న పక్షులు, యానిమల్స్, జంతువులు, ఇంకా మొక్కల్ని చాలా పాడు చేస్తున్నారు. కాబట్టి మనం మట్టితో తయారు చేసుకున్న గణేషులు మనకు ఎంతో సహాయపడతాయి. వాటిని నిమజ్జనం చేసేటప్పుడు కూడా మట్టి నీటిలో కలిసిపోయి నీటిని పాడు చేయదు. కాబట్టి మన అందరం కూడా మట్టితోనే తయారు చేసుకుని ఈ గణేష్ చవితిని ఎకో ఫ్రెండ్లీగా గడుపుతాం. థ్యాంక్ యూ. నేను లిటిల్ ఏంజల్స్ అనే పాఠశాలలో చదువుకుంటున్నాను. లిటిల్ ఏంజల్స్ అనే పాఠశాల మన MVP కాలనీ సెక్టర్ 3లో 3వ సెక్టర్లో ఉంది. నేను ఇక్కడ మన లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం దేని గురించి మాట్లాడబోతున్నామంటే మన లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నాము. మట్టి వినాయకుడితో వినాయకుల కంట మట్టి వినాయకుడిని చేస్తే చాలా మంచిది. మనం ఇంకా రంగులతో చేస్తే అది పొల్యూషన్ అలా అవుతుంది. దాని బదులు మట్టితో మన పాత సాంప్రదాయంలా మనం మట్టి వినాయకుడిని చేస్తే మంచిది. ధన్యవాదములు. నా పేరు లాస. ఇప్పుడు నేను మేకింగ్ గణేష్ ఐడల్లో పాల్గొన్నాను. మా స్కూల్ ఇది కండక్ట్ చేస్తుంది. చాలామంది బయట కొనుక్కుంటున్నారు, కానీ ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన ప్రకృతికి కూడా చాలా మంచిది. సో నేను ఇది చెయ్యమని మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. అండ్ మా స్కూల్ ఇది చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అండ్ మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో మేము అది ఉపయోగించుకుంటున్నాము. ధన్యవాదాలు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో భయంకరమైన పరిస్థితి ఉంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. బుధవారం నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర 50,000 ప్యాకెట్ల భోజనం ప్యాకెట్లు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకి అందించారన్నారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక చురుకైనటువంటి పాత్రని, అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఎదుర్కొంటున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి భరోసాగా భారతీయ జనతా పార్టీ కల్పిస్తుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు, అదేవిధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు, 6 నెలలకు ఒక్కసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది 6 సంవత్సరాలకు ఒకసారి ఇది పరిపాటిగా కొనసాగేటువంటి కార్యక్రమం. మధ్యలో 3 సంవత్సరాలకు ఒక్కసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయటం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. 2014వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా
అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అది మాత్రమే కాకుండా 6 నెలల కాలం కార్యకర్తలందరూ కింద క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో 11 కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు. అప్పట్లో కూడా 3 నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా ఒక 7 కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయటం జరిగింది. అంటే అంతకు ముందు జరిగినటువంటి 11 కోట్లు, తర్వాత జరిగినటువంటి 7 కోట్లు, 18 కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు. అదేవిధంగా 2014లో ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలందరూ మార్కెట్ ప్లేసులు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే 10 మంది కనపడ్డారు అంటే అక్కడికి వెళ్ళి పార్టీ గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అవగాహన పెంచుతూ ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర 28 లక్షల మందిని అప్పట్లో 2014లో సభ్యులుగా చేర్చడం జరిగింది. తిరిగి 2019లో కార్యకర్తలు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక 7 నుండి 8 లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు 38 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క. అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే నేను ఇందాక చెప్పాను సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి. సెప్టెంబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. అంటే సాధారణంగా అందరూ అనుకోవచ్చు ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యులే కదా, కార్యకర్తే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కార్యకర్తగా సభ్యత్వం తీసుకోవడం ఎందుకు అని. నేను ఇందాక అన్నట్లుగా సమూలంగా అందరూ కూడా సభ్యత్వం చేయవలసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తారీఖుతో ఎవ్వరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండరు. కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకి ఢిల్లీలో వారు తీసుకోవడం జరిగింది. వారు తీసుకున్న వెనువెంటనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఏదైతే మిస్డ్ కాల్ నంబర్ ఉందో 8800002024 అనేటువంటి మొబైల్ మిస్డ్ కాల్ నంబర్ ఏదైతే ఉందో దానికి వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు కార్యకర్తలందరూ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం ప్రారంభించారు.